ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూన్ 15 సోమవారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 51వ అధ్యాయము 12 నుంచి 23 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 51వ అధ్యాయము 12, 17, 22 వచనాలు. నేనే మిమ్మును ఓదార్చువాడను. చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు? యెరూషలేమా, లెమ్ము లెమ్ము, నిలువుము. నీ ప్రభువు యెహోవా తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడు. వ్యాఖ్యానాంశం: తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు దేవుడు. వ్యాఖ్యానాంశం: తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు దేవుడు. వ్యాఖ్యానం: నేనే మిమ్మును ఓదార్చువాడను అని యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12 వచనంలో ఆయన అభయమిస్తున్నాడు. దేవునికి వేరుగా నిజమైన ఆదరణ దొరకదని ఎంతమంది విశ్వాసులు అనుభవపూర్వకంగా ఎరిగి ఉన్నారో కదా. నిజముగా ఆయనే సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో చదువుతాము. అయితే కొన్నిసార్లు మనం కూడా కీర్తనాకారుని వలె నా ప్రాణము ఓదార్పు పొందనల్లకయున్నది అను అనుభవంలో ఉండి ఉండవచ్చు. 77వ కీర్తన 2వ వచనం చదవండి. హృదయాన్ని స్పృశించే దేవుని యొక్క పిలుపులకు ఆయన ప్రజల నుండి ఎటువంటి స్పందన ఉండకపోవచ్చు. నీతిని వెంటాడే బలహీనులైన శేషము తప్ప ఎవడునూ ఉత్తరమియ్యలేదు అని యెషయా గ్రంథం 50వ అధ్యాయము 2వ వచనంలోనూ, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 4వ వచనంలో కూడా చదువుతాం. కానీ ఇప్పుడు రెట్టించిన స్వరముతో లెమ్ము లెమ్ము, నిలువుము, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము అని యెషయా గ్రంథం 52వ అధ్యాయం 1వ వచనంలోనూ, అలాగే 51వ అధ్యాయం 17వ వచనంలో కూడా చదువుతాం. ఇది అత్యవసరమైన పిలుపుగా వినబడుచున్నది. మెస్సియా ప్రత్యక్షం కాబోచున్నందున యెరూషలేము దాని నిద్ర నుండి మేల్కొల్పబడవలసి ఉన్నది. ఆయన మొదటిసారి ప్రత్యక్షమైనప్పుడు ఆయనను ఏ విధంగా ఎదుర్కొన్నారో యెషయా గ్రంథం 53వ అధ్యాయం తెలియజేస్తుంది. తిరస్కరింపబడిన యేసు మహిమలోకి తిరిగి ఆరోహణమయ్యాడు. కానీ ఇప్పుడు మనము ఆయన మరలా వచ్చు గడియలో ఉన్నాము. మన ప్రభు అయిన యేసు ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అని ఆయన చేసిన వాగ్దానమును మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేగాక ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం, అలాగే 16, 17 వచనాల్లో రాయబడినట్లు, నేను ప్రకాశమానమైన వేకువ చొక్కనై ఉన్నాను అని తనను గూర్చి తాను తెలియజేస్తున్నాడు. మెలకువగా ఉండి నిరీక్షణతో నింపబడిన వధువు ఆత్మతో కలిసి రమ్ము అని చెప్పుచున్నది. అటువలనే మనలో ప్రతి ఒక్కరము కూడా మన హృదయములో ఈ మాటలను ప్రతిధ్వనింపచేస్తూ ఆమేన్, ప్రభు అయిన యేసు రమ్ము అని బదులిద్దాము. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.